ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోర్టుకి హాజరైన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు. కడిగిన ముత్యంలా బయటకు వస్తా, అప్రూవర్గా మారను, తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు, మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు అని పేర్కొన్నారు. ఈడీ కస్టడీ నేటితో ముగియడంతో అధికారులు కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి రౌజ్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను పోలీసులు తిహార్ జైలుకు తరలించనున్నారు. 10 రోజుల ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న విచారణ చేస్తామని న్యాయమూర్తి తెలిపారు. అయితే ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కవిత కుమారుడి పరీక్షల నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు చెప్పారు. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై సమాధానం ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని ఈడీ కోరింది. ఇరువైపులా వాదనలు విన్న రౌజ్ అవెన్యూ న్యాయస్థానం ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీ మాత్రమే విధించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోర్టుకి హాజరైన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు. కడిగిన ముత్యంలా బయటకు వస్తా, అప్రూవర్గా మారను, తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు, మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు అని పేర్కొన్నారు. ఈడీ కస్టడీ నేటితో ముగియడంతో అధికారులు కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి రౌజ్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను పోలీసులు తిహార్ జైలుకు తరలించనున్నారు. 10 రోజుల ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న విచారణ చేస్తామని న్యాయమూర్తి తెలిపారు. అయితే ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కవిత కుమారుడి పరీక్షల నేపథ్యంలో బెయిల్